మొన్నటిదాకా దేశాన్ని కుదిపేసిన శక్తి, ప్రభుత్వాలను సవాల్ చేసిన భావజాలం, అడవుల మధ్య నుంచే అధికారంతో తలపడిన సాయుధ ఉద్యమం అదే నక్సలిజం. 1967లో ఒక చిన్న గ్రామంలో మొదలైన భారతదేశ విప్లవ ఉద్యమం దశాబ్దాల పాటు దేశ పటంలో రెడ్ కారిడార్గా విస్తరించింది. తుపాకులు మోగిన అడవులు, భయంతో బతికిన గ్రామాలు, భద్రతా బలగాలకు సవాల్గా మారిన అరణ్య ప్రాంతాలు. ఇది ఒకప్పటి దృశ్యం. సాయుధ మార్గంలో దేశాన్ని విముక్తం చేస్తామని నమ్మారు. సరికొత్త ఉదయం వైపు దేశాన్ని నడిపిస్తామని చెప్పారు. కానీ ఓ పక్క రాజ్యం, మరో పక్క విప్లవ దళాలు. మారుతున్న కాలమాన పరిస్థితిలో పోరాటం రూపం మారక తప్పని పరిస్థితి వచ్చిందా, లేక అసలు పోరాటమే అంతమైందా? భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో అగ్రనాయకులు, వందలో కేడర్లు లొంగిపోయిన దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. అటు ప్రభుత్వం ఓ డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా విప్లవం అనే మాట వినిపించకుండా చేస్తామని తేల్చి చెప్తుంది. ఇప్పుడు ప్రభుత్వం తన లక్ష్యాన్ని సాధించిందా? దేశంలో సాయుధ పోరాటం అంతమైనట్టేనా, లేక పోరాటం రూపం మారి జనం మధ్య నుంచి విస్తరిస్తుందా? ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్న ప్రశ్నలు. దేశంలో నక్సలిజం 1967లో పశ్చిమ బెంగాల్లోని చిన్న గ్రామం నుండి ప్రారంభమై దశాబ్దాల పాటు రెడ్ కారిడార్గా విస్తరించింది. భూమి, హక్కులు, సమానత్వం అనే నినాదాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం కాలక్రమేణా ఆయుధ పోరాటంగా మారి ఓ బలీయమైనటువంటి శక్తిగా ఎదిగింది. ఇటు ప్రభుత్వానికి పెద్ద సవాల్గా నిలిచింది. దీంతో ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ లాంటి వాటికి గత 2 దశాబ్దాల్లో ప్రభుత్వాలు తెరతీశాయి. అదే సమయంలో సాయుధ బలగాలు అత్యాధునానికి ఆయుధాలు, సాంకేతికత సమకూర్చి అడవులను జల్లెడపట్టడం మొదలుపెట్టాయి. అడవుల్లో భద్రతా శిబిరాలు పెంచడం, రోడ్ల నిర్మాణం, సమాచార వ్యవస్థల బలోపేతం ఇవన్నీ కలిపి నక్సలిజంపై కట్టుదిట్టమైన పట్టు సాధించే దిశగా అడుగులు వేశాయి ప్రభుత్వాలు. 2024లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని గడువు విధించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో భద్రతా బలగాలు ఆపరేషన్లను మరింత ముమ్మరం చేశాయి. ఆపరేషన్ కగార్ పేరుతో చర్యలు చేపట్టాయి. 2025లోనే 300కు పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. 800 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. దాదాపు 2000 మంది లొంగిపోయారు. 2-3 సంవత్సరాల్లో వేల సంఖ్యలో సరెండర్లు నమోదయ్యాయి. ఒకప్పుడు అజేయంగా కనిపించిన మావోయిస్టు అగ్రనాయకత్వం కూడా ఒక్కొక్కరిగా కూలిపోయింది. బసవరాజ్ వంటి జనరల్ సెక్రటరీ స్థాయి నేతల నుండి హిడ్మా వంటి కీలక కమాండర్ల వరకు ఎన్కౌంటర్లో మృతి చెందడం, మరికొందరి పొలిట్ బ్యూరో సభ్యుల స్వయంగా లొంగిపోవడం ఈ ఉద్యమానికి భారీ దెబ్బ తగిలినట్టయింది. బస్తార్ ప్రాంతానికి చెందినటువంటి పాపారావు వంటి నాయకులు సైతం లొంగిపోయారు. కోట్ల రూపాయల బహుమతి ఉన్న కీలక నేతలు కూడా ఆయుధాలు వదిలిపెట్టడం కూడా పరిస్థితి ఎంత మారిపోయిందో తెలియజేస్తుంది. నుండి ఈ ఏడాది మార్చి 26 వరకు మొత్తం 16,496 మంది నక్సల్స్ లొంగిపోయినట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాదిలోనే అత్యధికంగా 2,337 మంది ఆయుధాలు వదిలిపెట్టారు. ఒకప్పుడు 100కి పైగా జిల్లాల్లో వ్యాపించిన నక్సల్ ప్రభావం ఇప్పుడు కేవలం కొంతమంది అరణ్య ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో కేవలం 7 జిల్లాల్లోనే గణనీయమైనటువంటి ప్రభావం మిగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం, జార్ఖండ్లోని కొన్ని అరణ్యాలు, ఒడిశాలోని సరిహద్ద ప్రాంతాలు ఇవి ఇప్పుడు మావోయిస్టుల చివరి అడ్డాలు. అక్కడ కూడా భద్రతా బలగాల ఆధిపత్యం పెరుగుతోంది. అధికారిక అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలో సుమారు 500 నుండి 600 మంది యాక్టివ్ మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఆయుధాలతో పనిచేసే ప్రధాన దళం కూడా కొన్ని వందలకే పరిమితమైందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వేలల్లో ఉన్న మావోయిస్టు బలగం ఇప్పుడు వందల్లోకి క్షీణించింది. కొన్ని అంచనాల ప్రకారం 130 నుండి 150 మందికి మాత్రమే పరిమితమైనట్టుగా సమాచారం. దీంతో ఇది ఉద్యమం బలహీనతకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక దళాలు అరణ్యంలో కూంబింగ్ చేస్తున్నాయి. చివరి దశ ఆపరేషన్లలో భాగంగా కోబ్రా కమాండోలు, సిఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీస్ బలగాలు సంయుక్త చర్యలు కొనసాగిస్తున్నాయి. నక్సలిజం బలహీన పడడానికి కేవలం ఎన్కౌంటర్లు మాత్రమే కాదు,
అభివృద్ధి కూడా కీలక పాత్ర పోషించింది. బస్తర్ వంటి అరణ్య ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మొబైల్ టవర్లు, పాఠశాలలు, హాస్పిటల్స్ పెరగడంతో ప్రజల జీవన విధానం మారింది. ప్రభుత్వ పథకాలు గ్రామాలకు చేరడంతో యువతకు ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించాయి. లొంగిపోయిన వారికి పునరావాస పథకాలు అమలు చేయడం, వారికి ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పించడం ఇవన్నీ కలిపి నక్సలిజాన్ని బలహీనపరిచాయి. అయితే దినార్థం నక్సలిజం పూర్తిగా అంతమైనట్లు కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నక్సలిజం కేవలం ఆయుధ పోరాటం మాత్రమే కాదని అది ఒక భావజాలమని చెప్పుకోవచ్చు. అసమానతలు, భూ సమస్యలు, గిరిజన హక్కులు, అణగారిన వర్గాలకు జరిగే అన్యాయం ఇవే ఉద్యమానికి మూల కారణాలు. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కరించడం కాకపోతే ఉద్యమం ఒక రూపంలో ముగిసినా మరో రూపం పుట్టుకొచ్చే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. మరోవైపు భద్రతా దళాలు చివరి దశ ఆపరేషన్లపై ఫోకస్ పెంచాయి. మిగిలిన కొంతమంది సాయుధ దళాలను ఏరవేసే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల నుండి భద్రతా బలగాలను ఉపసంహరించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టే బ్లూ ప్రింట్ కూడా సిద్ధమవుతోంది. అంటే ఆపరేషన్ నుండి డెవలప్మెంట్ దిశగా మార్పు ప్రారంభమవుతోందన్న సంకేతం. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని అంచవచ్చు, కానీ భావజాలాన్ని కాదు. నక్సలిజం అంతం అయిందని ప్రకటించడం ఒక విషయం, కానీ నక్సలిజం పుట్టిన కారణాలను తొలగించడం మరో విషయం. భూమి, హక్కులు, సమానత్వం ఇవి కేవలం నినాదాలుగానే ముగిలిపోతే చరిత్ర మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదు.